కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిపురం కూడలికి చేరుకోనున్నారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి సుమారు 2,08 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ. మోదీ రాక నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిపురం కూడలికి చేరుకోనున్నారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, శ్రీక మరి కాసేపట్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో అయితే విశాఖపట్నం రోడ్లో ప్రారంభం కాబోతోంది. మరి కాసేపట్లో ఐఎన్ఎస్ డ్యాగోలో ఉన్నటువంటి హెలీప్యాడ్ దగ్గరికి అయితే ప్రత్యేక విమానం ద్వారా మోడీ చేరుకోనున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఎదురు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీని రిసీవ్ చేసుకునేందుకు అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి 4:40 సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వరకు నిర్వహిస్తున్నటువంటి రోడ్ షోలో ముగ్గురు కలిసి పాల్గొనడానికి అయితే పూర్తి ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అదే నేపథ్యంలో ప్రజలు కూడా లక్షల్లో తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి చర్యలు అయితే చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో నరేంద్ర మోడీ కోసం అయితే రోడ్ షో కోసం అయితే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి విశాఖపట్నంలో కనిపిస్తుంది. రోడ్ షో దాదాపు గంట పాటు కొనసాగుతుంది. అనంతరం ఏయూ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద నుంచి అయితే ఈ రోజు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నరేంద్ర మోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కూడా రాష్ట్ర ప్రజలను అయితే ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. రాత్రి 7:30 వరకు కూడా ప్రధాని అయితే విశాఖపట్నంలో ఉంటారు. అనంతరం తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరుతారని చెప్పి అధికార వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే పూర్తి భారీ బందోబస్తు ఏర్పాట్లు, అదేవిధంగా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగేందుకైతే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు, అదేవిధంగా ఆటంకాలు కూడా కలగకుండా కూడా పూర్తి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే పక్కాగా చేయడం అయితే జరిగింది. నేపథ్యంలో మరి కాసేపట్లో మోడీ, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వాహనంలో ఓపెన్ టాప్ వాహనంలో రోడ్ షోలో పాల్గొని ప్రజలకు అభివాదం తెలియజేసే అవకాశాలు అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సుశ్రేఖ, రాజు, మోడీ ప్రసంగం ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారు? అయితే ఇప్పుడు 4:40 అయితే రోడ్ షో స్టార్ట్ అవుతుంది. అనంతరం గంట వరకు అంటే 5:30 వరకు రోడ్ షో అయితే కొనసాగుతుంది. అనంతరం వేదిక మీదకి చేరుకున్నటువంటి మోడీ అక్కడ ముందుగా అయితే వర్చువల్ గా శంకుస్థాపనలు చేయనున్నారు. ఆ విజ్ఞాపన అంటే 7:30 వరకు కూడా 7:30 నుంచి 8 వరకు ప్రోగ్రామ్ అయితే కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రితో పాటు మిగతా అతిథులు కూడా మాట్లాడిన అనంతరం చివరిలో మోడీ ప్రసంగం అయితే ఉంటుంది. ఇది 7 నుంచి 7:30 వరకు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మోడీ అయితే రాష్ట్రాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారు, రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉండబోతాయి అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకి గుండెకాయ లాంటి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పి
మోడీ చెప్పాలి అని చెప్పి ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా స్టీల్ ప్లాంట్ గురించి మా మోడీ ప్రసంగిస్తారా, అసలు ప్రస్తావించరా అనే ఆసక్తి ఉత్కంఠ కూడా ప్రజల్లో నెలకొంది. మరోవైపు మోడీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్నటువంటి పోరాట నాయకులు కానీ, అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు కూడా ఇప్పటికే హౌస్ అరెస్టులు కూడా చేయడం జరిగింది. దీంతో అందరి దృష్టి కూడా మోడీ ప్రసంగం మీదే ఉందని చెప్పుకోవచ్చు. రాజు, సభా వేదిక మీద మోదీతో పాటు సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది అంటారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు మోడీతో పాటు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నజీర్ ఉంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా కొంతమంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలకు సంబంధించి కూడా ఎక్కువగా కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రైల్వేకి సంబంధించి, ఫార్మాసిటీకి సంబంధించి, హైడ్రోజన్ ప్రాజెక్టుకి సంబంధించి, ఇలాంటి కొన్ని రోడ్లకు సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు అయితే ఈ రోజు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ప్రోటోకాల్ మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఇప్పటికే ప్రాంగణంలోకి అయితే చేరుకోవడం జరిగింది. రోడ్ షో అనంతరం కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసినట్టు వేదికలు అయితే ఉన్నాయి. వాటి మీద రాష్ట్ర మంత్రులు కూడా ఆసీనులయ్యే అవకాశం ఉంది. ఇక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇప్పటికే ప్రాంగణంలో చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తం నుంచి కూడా వచ్చినటువంటి లక్షల ప్రజలు కూడా మోడీ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజు.